సార్ ఇప్పుడు నెక్స్ట్ జూబ్లీహిల్స్ కార్యాచరణ ఏంటంటే ఏం చెప్తారు? ఎవరి కార్యాచరణ? మన బీఆర్ఎస్ కార్యాచరణ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ప్రజలకు ఒకటే చెప్తుంది, కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న కొట్లాట కాదు, ఇది నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. అదే విధంగా తెలంగాణ విముక్తి చేసిన వాళ్ళకు, తెలంగాణను దోపిడీ చేస్తున్న వాళ్ళకి మధ్యలో పోరాటం. అదే విధంగా కేసీఆర్ గారి స్వర్ణయుగ పాలనకు రేవంత్ రెడ్డి దోపిడీ పాలన మధ్యలో జరుగుతున్న పోరాటం. సో అందుకొరకు ఈ పోరాటంలో నిజం గెలవాలి, అబద్ధం ఓడాలి, గూండాలు ఓడిపోవాలి, ప్రజలు గెలవాలి. అది ఎలా మేము చెప్తాం. అంటే సార్ ఇప్పుడు గవర్నమెంట్ మాదుంది కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో మీరు ఏ హామీతో జనాల దగ్గరికి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మేము జనాలు ఈ గవర్నమెంట్ కు మళ్ళీ ఓటేస్తే ఇప్పటికే మోసపోయి ఉన్నాం. మొదటిసారి ఓటేస్తే మొదటిసారి మోసపోతేనేమో మోసం చేసినది తప్పు, రెండోసారి మోసపోతే మోసం పోయినది తప్పు. అందుకొరకు మళ్ళీ ఒకసారి మోసపోకండి. దుర్మార్గమైన పాలన, దోపిడీ పాలన, దొంగల పాలన, మాఫియా పాలన, ఈ పాలన నుంచి మనం విముక్తి రావాలి, అమాయకంగా మళ్ళీ మోసపోకండి అనే మేము ప్రజలకు చెప్తాము. అంటే కాంగ్రెస్ నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఆల్రెడీ కాంగ్రెస్ లో చాలా మందిని, అంటే ఇంతకు ముందు ఉన్న లీడర్లు ఉన్నారు. సో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కు టికెట్ ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఉన్నది, కాంగ్రెస్ కు మహిళల మీద గౌరవం లేదు, వాళ్ళ రక్షణ మీద గౌరవం లేదు, కాంగ్రెస్ కు చట్టబద్ధంగా నడుచుకునే ప్రజల మీద గౌరవం లేదు, కాంగ్రెస్ కు గుండగాలైనా పర్వాలేదు, వ్యభిచార గృహాలు నడిపేటోడైనా పర్వాలేదు, భూముల కబ్జాలు చేసినా పర్వాలేదు, మేము గెలవాలి, వాళ్ళు మా అభ్యర్థి ఉంటే చాలంటారు. ఒకవైపు మీనాక్షి నటరాజన్ ఏమో నేను గాంధేయవాదిని అంటది, రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతాడు, ఇక్కడ చూస్తేనేమో గుండాలకు రౌడీలు నామినేషన్ ర్యాలీలో పోతున్నారు. ఏంది అసలు ఏం జరుగుతుందో తెలంగాణలో? వ్యభిచార గృహం నడిపినోడు అభ్యర్థి పక్కన నిలబడుతున్నాడు. ఏంది అసలు ఏమన్నా ఉందా? వ్యభిచార గృహాలు నడిపినోడు అభ్యర్థి పక్కన నిలబడితే ఇంకా ఏమున్నదండి? వాళ్ళు ర్యాలీలు నిలబడితే మహిళలు ఏం కావాలి? ఎవరైనా ఆలోచిస్తున్నారా? పోలీసు వాళ్ళు ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు ఇట్లాంటి వాటికి? వాళ్ళందరూ పీడీ యాక్ట్లు పెట్టేసి జైల్లో పడాల్సిన వాళ్ళందరూ ఇలా ఈ క్యాండిడేట్లే తిరుగుతూ ఉన్నారు, క్యాండిడేట్ల పక్కన తిరుగుతూ ఉన్నారు. ఏంది అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? ఇందుకోసం ఓటేసిండ్రా? మరి ఇందుకోసమే మరి పోలీసు శాఖ తన దగ్గర పెట్టుకున్నారా రేవంత్ రెడ్డి? వాళ్ళందరూ తీసుకుపోయి జైల్లో పడేయాలి కదా. వాళ్ళకు డైరెక్ట్ టికెట్లు ఇచ్చి నువ్వు నామినేషన్ రాలేదు చెప్తున్నావు. మహిళలు ఏమనుకుంటారు? మహిళల పరిస్థితి ఏంది? రేపు పొద్దున ఇలాంటి వాళ్ళని ఎమ్మెల్యే కనిపిస్తే మహిళలు రోడ్డు మీద తిరుగుతారా? రాయమత్ నగర్ కానీ, ఎర్రగడ్డ కానీ, షేక్పేట కానీ, యూసుఫ్ కూడా కానీ, సోమాజిగూడ కానీ తిరుగుతారా మహిళలు ఓపెన్ గా? ఏం చేయాలి? పొద్దున్న లేచినప్పటి నుంచి హప్తా పే చేసుకుంటా కూర్చోవాలి. రోడ్ల మీద బజ్జీలు అమ్మేటోళ్ళు, పూలు అమ్మేటోళ్ళు, కుండలు అమ్మేటోళ్ళు, అన్ని కూరగాయలు అమ్మేటోళ్ళు, వీళ్ళందరూ కూడా రోజుకో నా హప్తా ఇంత, ఇలా మామూలు ఇంత అని చెప్పి పోయి కూర్చోవాలి. గుండగాళ్ళకి నువ్వు టికెట్ ఇచ్చి రేపొద్దున నన్ను గెలిపండి, ఎట్లా గెలిపిస్తారండి? బరాబర్ తెలంగాణ ప్రజలు, మరి ముఖ్యంగా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా మాగంటి సునీత గోపినాథ్ గారికి ఓటైపోతున్నారు. కేసీఆర్ గారి పాలన మళ్ళీ కావాలని బలంగా కోరుకుంటారు. బరాబర్ మళ్ళీ కారణం గెలిపించబోతున్నారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ గారు బయటకు వచ్చే సందర్భాలు ఏమన్నా ఉండొచ్చు? వస్తారండి. కేసీఆర్ గారు రావాలనుకున్న రోజు తప్పకుండా వస్తారు. కానీ ముందు మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రతి నాయకుడు కూడా కేసీఆర్ గారి లాగానే ఆలోచిస్తున్నారు, కేసీఆర్ లాగానే పనిచేస్తా ఉన్నారు. వారు అవసరం ఉన్నప్పుడు వస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.